ప్రభుత్వం వెంటనే చేర్యాల రవిరెడ్డి వెంటనే ప్రభుత్వం చేర్యాల రవిరెడ్డి వెంటనే అఖిల పక్షాల పార్టీల ఐక్యత అఖిల పక్షాల పార్టీల ఐక్యత ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకోవడానికి ఈ 4 మండలాల్లో ఉన్న మరి చాలా పార్టీల మరి పెద్ద మనుషులు అందరూ కూడా సిపిఎం, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాల నాయకులందరూ కూడా ఈరోజు కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడానికి చేసిన మీ అందరూ కూడా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మనం అందరం కూడా మరి ఒకటి గమనించాలి. ఎందుకంటే చేర్యాల రెవెన్యూ అనేది మన ఆకాంక్ష, మన కోరిక. మన కింది తరాలకు కూడా ఈ కోరికను నెరవేర్చి వాళ్ళకు వచ్చే వాళ్ళకు కూడా ప్రయోజనం కల్పించవలసిన అవసరం ఉంది. ఈరోజు 8 సంవత్సరాల నుంచి మనము ఈ చేర్యాల రెవెన్యూ గురించి ఎన్నో రకాలుగా పోరాటాలు చేసినాము, ఎన్నో రకాలుగా రోడ్లు ఎక్కినాము, వంట వార్పు పెట్టుకున్నాము. మన మీద అక్రమ కేసులు కూడా అయినాయి, జైలుకు పోయిన అయినా కూడా ఈ పోరాటాన్ని వీడతలేమంటే ఈ ప్రజల ఆకాంక్ష ఏ విధంగా ఒకసారి అర్థం చేసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. గతంలో కూడా జనగామ నియోజకవర్గానికి అదేవిధంగా రేవంత్ రెడ్డి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో కూడా మరి చేర్యాల రెవెన్యూ ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే ఇస్తామని చెప్పారు. మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు, ఈ 4 మండలాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం పార్టీలు, జెండాలు, అజెండాలు పక్కన పెట్టి మన ఒకటే కోరిక చేర్యాల రెవెన్యూ సాధించడానికి మీరు అందరూ కూడా ముందుకు రావాలి. రకరకాలుగా మరి వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ ఈ 4 మండలాల రెవెన్యూ గురించి ఏదో ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు, కొంతమంది ఏమో జనగాలు కలుపుతున్నట్టు, కొంతమంది చేరడ కలుపుతున్నట్టు. అట్లా కాకుండా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకొని ఈ ప్రాంత ప్రజలకు ఏదైతే అవసరం అవుతుందో అదే ఇవ్వాలని మరి ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని, అదేవిధంగా ఇక్కడ ఉన్న కలెక్టర్ గారిని వేడుకోవడం జరుగుతుంది. త్వరలో ఆ 4 మండలాలకు సంబంధించిన మరి ఏ విధంగా మీరు పరిశీలన చేస్తారో, మరి ఏ విధంగా దాన్ని దర్యాప్తు చేస్తారో చేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను అర్థం చేసుకొని మనం అందరం కూడా మరి చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు కూడా కలిసికట్టుగా పోరాటాలు చేస్తాం. మన జెండాలు, అజెండాలు, మన పార్టీలన్నీ పక్కన పెడతాం. కాసేపు ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోవాల్సిన అవసరము ఈ గడ్డ మీద పుట్టిన మనం అందరికీ ఉన్నది. అదేవిధంగా ప్రతి పార్టీ కూడా ఉన్నది. కాబట్టి ఎవరికైనా సరే మనకి మన విభేదాలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెట్టి ఒకటే ఆకాంక్ష చేర్యాల రెవెన్యూ డివిజన్ సాధించే వరకు కూడా మనం పోరాటం